కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ క్వారీయింగ్, అక్రమ రవాణాపై నిఘా పెట్టారు పోలీసులు. అక్రమాలకు పాల్పడిన సిండికేట్లపై ఈడీ, సిఐడి అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఆధార్, పాన్ కార్డులను దుర్వినియోగం చేసి నకిలీ జీఎస్టీ సంస్థలను సృష్టించి ఈ-వే బిల్లుల ద్వారా కరీంనగర్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న ముఠాను గుర్తించారు. గ్రానైట్ను అక్రమ రవాణా చేస్తున్న లారీలను పట్టుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. గ్రానైట్ ఇండస్ట్రీకి ప్రసిద్ధిగాంచిన కరీంనగర్ జిల్లా నుంచి గత కొద్ది రోజులుగా గ్రానైట్ తరలింపు విషయంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తా ఉన్నాయి. దీంతో ప్రతిరోజు కూడా అనేక గ్రానైట్ లారీలను పోలీసులు పట్టుకుంటా ఉన్నారు. ప్రజెంట్ మనం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి ఈ వ్యాపారుల మీద స్థానిక నేతలు కూడా కొంతమంది ఫిర్యాదు చేశారు. బండారు శేఖర్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేత కూడా ఇటీవల ప్రభుత్వానికి ఈ గ్రానైట్ అక్రమాల మీద ఫిర్యాదు చేశారు. ఆయన మనతో పడినారు. నిజానికి గ్రానైట్ వ్యవహారంలో ఏం జరుగుతుంది శేఖర్ భాయ్, మీరు ఏం ఫిర్యాదు చేశారు? నేను గత 7-8 సంవత్సరాలుగా వరుసగా ఈ గ్రానైట్ బండ తీసిన మొదలు పెడితే వాళ్ళు పర్మిషన్ తీసుకున్న దానికంటే అదనంగా భూమిలోకి బండ తీస్తున్నారు. అక్రమంగా గ్రానైట్ లారీని తరలిస్తూ ఉన్నారు. ఇన్వాయిస్లు, దొంగ ఇన్వాయిస్లు సృష్టించడం, బోగస్ సంస్థలు సృష్టించడం, అదేవిధంగా తప్పుడు పత్రాలు సృష్టించి ఈ బండను 16 మీటర్లు 18 మీటర్లు ఉంటే బండ కేవలం 6 మీటర్లు 8 మీటర్లు అని చూపించి ఈరోజు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం గండి కొడుతున్నారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా గత 3 సంవత్సరాల క్రితం డైరెక్టర్ ఆఫ్ జనరల్ జిఎస్టీ వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జిఎస్టీ ఎగ్గొడుతున్నారు ప్రధానంగా, దీనిపైన సమగ్ర దృష్టి పెట్టండి అని చెప్పేసి కూడా మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత 2022-24 మధ్యలో ఫేమా ఉల్లంఘించి 749 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు, ప్రభుత్వానికి ఎగ్గొట్టిరని చెప్పేసి ఆ రోజు బయట పెట్టి ఈడీ అధికారులు వచ్చారు, దాడులు చేశారు. 1,08,00,000 రూపాయలు సీజ్ చేసినామని చెప్పారు. వీళ్ళందరి మీద కేసులు పెడతామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఈడీ అధికారులు ఈసీఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ అంటారు దాన్ని, ఇప్పటి వరకు ఓ యొక్క గ్రానైట్ సంస్థ మీద, వ్యాపారస్తుల మీద ఈసీఐఆర్ నమోదు చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఆ 1,08,00,000 ఎక్కడ పోయినా కూడా అర్థం కాని పరిస్థితి. ఈడీ అధికారుల మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఎవరిని ప్రలోభావితం చేస్తున్నారు, ఎవరిని భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఈరోజు మీరు ఇది చేస్తున్నారని అర్థం కావట్లేదు. నిన్ననేమో జిఎస్టీ వాళ్ళు వచ్చారు, డైరెక్టర్ ఆఫ్ జిఎస్టీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి దాడులు చేశారు. 100 కోట్ల కుంభకోణం జరిగింది, 100 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిరని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవం కూడా జిఎస్టీ 100 కోట్లు ఎగ్గొట్టారు. ఒక దాసరి శ్రీకాంత్ మారుబేరగాడు ఇక్కడ నుంచి కరిమారి నుంచి వరంగల్కో ఖమ్మానికో మారుబేరం చేసే ఒక దాసరి శ్రీకాంత్ దొంగ ఇన్వాయిస్లు సృష్టించడం, దొంగ వేబిల్లులు సృష్టించడం, బోగస్ సంస్థను సృష్టించి ఒక 16,86,00,000 రూపాయలు జిఎస్టీ ఎగ్గొట్టినని చెప్పేసి అధికారులు నిగ్గు తేల్చారు. నేను అడుగుతా ఉన్నాను అధికారులను, ఒక దాసరి శ్రీకాంతేనా? పెద్ద పెద్ద వ్యాపారస్తులు, గ్రానైట్ వ్యాపారస్తున్నారు, వాళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? 100 కోట్లు అన్నారు, 100 కోట్లలో 16 కోట్ల రూపాయలు పోయినాయి. మరి మిగతా డబ్బులు ఎవరు ఎగ్గొట్టారు? జిఎస్టీ. మిగతా గ్రానైట్ వ్యాపారస్తుల మీద ఎందుకు చర్యలు ఈ ప్రభుత్వ యంత్రాంగం తీసుకోవట్లేదు? ఇప్పుడు మీరు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏమైనా ఆధారాలు సమర్పించారా? ఎట్లాంటి ఆధారాలు మీ దగ్గర? నేను ఈ సంస్థలో నేను అడిగాను, నేను కంప్లైంట్ చేసిన దాని మీదతో పాటు వాళ్ళు ఒక 5 సంస్థల మీద వీళ్ళు 789 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని చెప్పేసి వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ నా దగ్గర ఉన్నాయి, నేను గతంలో కూడా చూపించాను. ఈ 5 సంస్థల దగ్గరికి వెళ్ళి డబ్బులు మీరు ఎంత వసూలు చేశారని అడిగాను. ₹1 కూడా ఇంతవరకు వసూలు చేయలేదు. ఏదైతే ఈడీ కేసు పెడతాన్నదో ఈ కేసు ఏం జరిగిందని చెప్పి అడుగుతా, అటు విశాఖపట్నం కానీ, ఇటు హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి సరైన సమాచారం కూడా ఇవ్వటటువంటి పరిస్థితి. దాన్ని బట్టి అర్థమవుతున్నది వీళ్ళు కేసులు పెట్టలేదు, ఈసీఆర్ నమోదు చేయలేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మొన్న గ్రానైట్ మాఫియా మీద ఉక్కుపాదం మోపుతాం, ఎక్కడైతే ఖమ్మం, కరీంనగర్లో ఉన్నటువంటి సంస్థల మీద సమగ్ర విచారణ చేస్తామన్న తర్వాత ఈ బండలన్నీ ఆగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎస్హెచ్ఓ, ఎస్పీ గారు వచ్చారు కాబట్టి గత 2 నెలల నుంచి వరుసగా గ్రానైట్ లారీ లాపుతా ఉన్నారు. దీనికి వే బిల్లులు ఉన్నాయా లేవా, లేకపోతే అధిక లోడుతో వెళ్ళిపోతున్నాయా, ఇవన్నిటి మీద కూడా రెగ్యులర్గా ఆపి చేస్తే అంతకుముందు పోలీసు అధికారులు ఎందుకు ఆపలేదు? ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే మైనింగ్ ఏడి, నేను ఇప్పుడు కూడా చెప్తా, మైనింగ్ ఏడి మీద ఖచ్చితంగా నేను కూడా కంప్లైంట్ చేస్తా. మైనింగ్ ఏడి అవినీతి పైన, ఆయన ఆస్తులపైన సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అడ్డగోలుగా మైనింగ్ అధికారులు, పోలీసులు యంత్రాంగము, ఇటు గ్రానైట్ వ్యాపారస్తులు ముగ్గురు కుమ్మక్కై ఈరోజు క్రషింగ్ కానీ, పాలిసింగ్ కానీ, గ్రానైట్ మాఫియా కానీ వీళ్ళందరితో కుమ్మక్కపై ఈరోజు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతున్నదో దాన్ని కండి కొడుతున్నారు అన్ని రకాలుగా. డిమాండ్ ఏంది ప్రధానంగా? మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఒక దాసరి శ్రీకాంత్ అరెస్ట్ చేయడమే కాదు, మిగతా వాళ్ళందరి మీద జిఎస్టీ ఎగ్గొట్టే దొంగ ఇన్వాయిస్లు సృష్టించి, వేబులు సృష్టించి ఎవరైతే ఉన్నారో, బోగస్ సంస్థలు సృష్టించారో
వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళందరినీ నిగ్గు తేల్చాలి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ డబ్బులను రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. అదే కాదు, పేమా ఉల్లంఘించి 749 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది కదా, ఆ డబ్బులను కూడా ప్రభుత్వం రికవరీ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కరీంనగర్లోని పలు గ్రానైట్ సంస్థల్లో సోదాలు చేసినట్టు తెలిసింది. కానీ వాళ్ళు అఫీషియల్గా ఈ సోదాల్లో ఏం పట్టుబడ్డది, వాళ్ళు ఏం నిర్ధారించినది కూడా ఇప్పటివరకు చెప్పలేకపోవడం పట్ల కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.